కూటమి ప్రభుత్వము జనసేన పవన్ కళ్యాణ్ గారు జననేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గురించి అసెంబ్లీ సాక్షిగా తమరు కూడా చెప్పారు. కాబట్టి తమరు కూడా ఈ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి బేడాబుగ్గ సంఘానికి ఎస్సీ సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం ఇచ్చేటట్టుగా జీవో తయారు చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. అంతే తప్ప మాకు వేరే కులాలతో మాకు సంబంధం లేదు. అది మీకు తమరికి తెలుసు. జనసేన అధినేతవి, జనసేన పార్టీ వ్యవస్థాపకుడివి, న్యాయం పక్షాన మాట్లాడేవాడివి. అవసరమైతే ప్రభుత్వంలో ఉంటూ కూడా అన్యాయం జరిగితే దాన్ని నేను వాదిస్తానని చెప్పేసి మాట ఇచ్చిన వాడివి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు జరిగే అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మా యొక్క కులానికి బేడాబుగ్గ సంఘం ఎస్సీలో ఉంది, ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఆన్లైన్లో ఎస్సీ సర్టిఫికేట్ పెట్టించవలసిందిగా కోరుతున్నాం. ఆఖరిపల్లి మండలము, ఆఖరిపల్లి గ్రామము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ కూటమికి ఓటేశారు, తెలుగుదేశానికి ఓటేశారు, ప్రతి దానికి రెడీగా ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు రేపు జరగబోయే వాటిలో కూడా మీ తరఫున కూడా చేస్తాను. కానీ మాకు అన్యాయం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా అయ్యే యోగం మీకుంది. కాబట్టి న్యాయం చేయమని కోరుతున్నాము. ప్రజల పక్షాన ఉండే జనసేన జనాలకు న్యాయం చేయి. ఈ బేడాబుగ్గ సంఘం ఎస్సీ కుల ధృవీకరణ పత్రము ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో పెట్టి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా యువనాయకుడు, యువగళము పాదయాత్ర చేసిన వాడు మరి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రివర్యులు, బేడాబుగ్గ సంఘం ఎస్సీ కులాన్ని ఆన్లైన్లో మీరు పెట్టకపోవటంలో మీరు ఇచ్చిన డిఎస్సిలో యథార్థమైన వాళ్ళు కనీసం మా వాళ్ళు ఒక 4-5 సెలెక్ట్ అయ్యేవాళ్ళు. బేడా బ్రాకెట్ బుగ్గ సంఘం ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, సీరియల్ 9కి చెందిన వాళ్ళు, వాళ్ళకు మీరు న్యాయం చేయలేకపోయావు. నువ్వు వాళ్ళు జీవితాంతం చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు జీవితాంతం కరెక్ట్గా చెప్పుకునేవాళ్ళు, న్యాయం చేయలేకపోయావు, దాంట్లో కులం చూపించలేకపోయావు. మా వాళ్ళు అన్యాయం అయిపోయావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు చేయబోయే ప్రతి ఉద్యోగంలో మాకు కులం లేకపోవడం అన్యాయం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాటలు నిలుపుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ ముగ్గురు కలిసి కూటమి ఏర్పాటు చేశారు. మాకు ఢిల్లీ నుంచి వచ్చేది కాదు, మీ దగ్గర నుంచే ఉంది. మాకు మీరు ఢిల్లీ అని మాకు చెప్పదు, అబద్ధం. మాకు ఢిల్లీ కాదు, మీ దగ్గరే ఉంది. మీ దగ్గర ఉన్నదే ఆన్లైన్లో పెట్టి మాకు కుల ధృవీకరణ పత్రాలు మా పిల్లలకి ఇస్తే విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయాల్లో మాకు కూడా సముచిత స్థానము, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అమలు చేయమని అడుగుతున్నాము. ప్రత్యేకంగా కొత్త హక్కులు ఇస్తామని చెప్పడం లేదు. కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వారు మీరందరూ కూడా కూర్చొని రేపు అసెంబ్లీలో మాట్లాడతారు. కాబట్టి తప్పనిసరిగా బేడా బ్రాకెట్ బుగ్గ సంఘము ఎస్సీ సీరియల్ 9 మాది. మా దాన్ని మీరు ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా కోరుతూ మరి మా వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న ఆడవాళ్ళు, మగోళ్ళు, మాట లేని వాళ్ళు, మూగోళ్ళు, మా వాళ్ళు, నోరు లేని వాళ్ళు, మూగోళ్ళు. బేడాబుగ్గ సంఘం ఎస్సీ కులానికి చెందిన ఎస్సీలు, ఆడవాళ్ళు, మగోళ్ళు కూడా మూగోళ్ళు, నోరు లేని వాళ్ళు. అందుకు వాళ్ళకు నాయకత్వం వహించి మేమెంతమందో మీకు తెలుసు, మా ఎన్ని ఓట్లో మీకు తెలుసు. మాకున్న రాజ్యాంగం హక్కుని మీరు అమలు చేయవలసిందిగా కోరుతూ మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు, నీ సీనియారిటీని బట్టి 4 సార్లు ఇచ్చి 5వ సారి లేదంటే అది మీ జీవితాంతం ఇబ్బంది పడాల్సిన విషయం. లేకుండా నీ మాటకు తిరుగు చెప్పేవాళ్ళు లేరు. ఖచ్చితంగా చేయవలసిందిగా మనం చేస్తూ చంద్రబాబు నాయుడికి 1,000,000 దండాలు పెడుతూ మా వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.